ఇంకా మా బ్రేకింగ్ న్యూస్ బాద్సా ఎక్కడున్నాడో చూసేద్దాం, లైవ్ లోకి లాగేద్దాం. ప్రకాశు వామ్మో ప్రకాశు, రోజు రోజుకి మరి డోస్ పెంచేస్తున్నావుగా. ఓ ప్రకాశు, ప్రకాశు ఏంది జోగన్న? ఏంటి నువ్వు చేస్తున్న పని? నాగిని డాన్స్ చేస్తున్నానా? రాత్రి అంతా ప్రాక్టీస్ చేశా. కాపు అయ్యా ఆపు. అసలు నీ ఏజ్ ఎంత? నువ్వు చేస్తున్న డాన్స్ చేయడం కూడా తప్పేనంట జోగన్న. నాకు తెలియగలుగుతున్నాను త్రికాసానియా. నువ్వు రిపోర్టర్వా డాన్సర్వా? ముందు చెప్పే విషయం. అంటే ఏంది నువ్వు చెప్పేదే? రాజకీయ నాయకులు మాత్రమే నాగిన్ డాన్సులు చేయాలా? వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేయాలా? రిపోర్టర్లు డాన్స్ చేయకూడదా? నువ్వేం పాపం చేసావు జోగన్న? రాజకీయ నాయకులా? ఎవరు చేశారు? కొత్త వీడియో రిలీజ్ అయింది, చూడలేదు? నాన్న చూడలేదు. చూడలేదా? సోషల్ మీడియా మొత్తం కోడైకి వస్తుంది కదనా, నువ్వు చూడలా? అయితే ఎట్టా బతుకుతావు జోగన్న నువ్వా? నేను ఎట్టగట్ట బతుకుతాను కానీ అసలు విషయం ఏంటో చెప్పు. చూడు, వాళ్ళు ఎట్టా ఎంజాయ్ చేస్తున్నారు. చూసావు కదా, వాళ్ళు చేస్తే తప్పులేదు కానీ నేను చేస్తే మాత్రం తప్పేంది జోగన్న? వాట్ పర్ఫార్మెన్స్! ఎవరు ప్రకాశు ఆ కొత్త కళాకారులు? కళాకారులు కాదు జోగన్న, కాట్రాజు. ఒరే, ఇది కూడా తెలియదు మన తెలుగు తమ్ముళ్ళనా అనుకున్నా. బుస్ బుస్ అని బుస్స కొడుతున్న ఆ భారీ తమ్ముడు ఖచ్చితంగా ఏదో ఒక సైర్మన్ పదవిలో ఉండే ఉంటాడు. ఆమె కరెక్ట్. నీకట్టా తెలుసానా? ఆయన నిజంగా ఆలయ కమిటీ చైర్మనే. ఎంతమంది చైర్మన్లు చూడలేదు, ఎంతమంది కాటరాజులు చూడలేదు. నీకు జోక్ చెప్పనా? ఏంటి? అదంతా ఫేక్ వీడియో, ఎవరో కుట్ర చేశారు అని చెప్తున్నారు. నువ్వు అడ్డంగా బుక్ అయ్యాక అందరూ చెప్పే కబుర్లే వాటిని పక్కన పెట్టి ఇంకేమైనా వార్తలుంటే చెప్పు. ఏం చెప్పమంటావు జోగన్న? బాబు గారి దయ వల్ల మనకి ఏ సమస్యలు లేవు. బాబు గారి దయ వల్ల? అదేంటి? అసలు ఆయనే కనుక లేకపోతే తెలుగు ప్రజలంతా ఇప్పటిదాకా కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటా ఆ పొగతో ఉక్కిరి బిక్కిరి అయిపోతా ఎన్ని కష్టాలు పడేవాళ్ళు జోగన్న. అవునా? అవును జోగన్న. తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం కొద్దీ ఆయన తెలుగోడిగా పుట్టి మనకి ఎంత మేలు చేస్తున్నాడనా. ఎల్లో మీడియాను మించి ఎలివేషన్లు ఇస్తున్నా. అంతగా ఏం చేశారు బాబు గారు? గ్యాస్ సిలిండర్లు కనిపెట్టి వాటి మీద ఎట్టా వంట చేసుకోవాలి అని నేర్పించింది ఆయనే. తెలీదా నీకా? అవునా? అవునా అవునా అలా అని ఎన్నిసార్లు ఆశ్చర్యపోతావు జోగన్న? నా మాట మీద నమ్మకం లేకపోతే ఆయన ఏం చెప్తున్నాడు ఇనో. దీపం కింద ఆడబిడ్డలు గ్యాస్ సిలిండర్ తో వంట చేయొచ్చని చేసింది నేనే చేశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో. గ్యాస్ సిలిండర్లు కూడా ఆయన ఖాతాలోనే వేసేసుకున్నారా? సరిపోయింది. సరే ఇంక నువ్వు ఆఫీస్కి వచ్చాయి. జోగన్న, ఏంటి? నువ్వు నాగిని సినిమా చూసా? ఎప్పుడో చిన్నప్పుడు చూసానులే. అనా నిజంగా పాములు పగపడతాయి? ఏమో నాకు తెలదు ప్రకాశు. మనం వేరే ఊరికి పోయినా కూడా అక్కడికి వచ్చి మరి కాటేస్తాయంటనా? వాటికి మనం ఉండే అడ్రస్ ఎట్ట తెలుస్తుందనా? ఆ ఊళ్ళో పోస్ట్ మ్యాన్ ఉంటారు కదా, వాళ్ళని అడిగి వచ్చేస్తాయి. పోయా నీ చచ్చిపోసి నువ్వును తింటున్నావు. అది కాదనా, ఇప్పుడు నాదస్వరం ఊదితే నిజంగా పాములు వస్తాయా? ఓ పాలు ఊది చూడు, వస్తాయి లేదు నీకే తెలుస్తుంది. ఊదేనా? వచ్చిందా పాము రాలేదు కానీ పక్కింటి ఆయన వచ్చి ఏంది గోళ అని తిట్టకుండా తిట్టేసిపోయాడు. తిట్టకపోతేనేమో తింగర పనులు చేస్తాం, తిడితేనేమో లైవ్ లో తిట్టబాకన్నా అంటూ ఆఫీస్కి వచ్చి బోర్మంటావు. ఏంటి తిరకాసనియా ఈ పనులు? ఎట్లా గాండ్రి కప్పలా సూత్ర వస్తున్నానా? ఎందుకంత పాపం నీక?